హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. మరి ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ విశ్లేషణ చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క ఎన్జీటీ ఉక్కుపాదం అనేటువంటి ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాము. ఇది పర్యావరణను విధ్వంసం చేస్తున్నటువంటి వాళ్ళపైన మరి ఉక్కుపాదం మోపాలనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ తెరపైకి తీసుకొచ్చినటువంటి భారత్ శక్తి పేపరు. పర్యావరణ విధ్వంసకులపై ఎన్జీటీ ఉక్కుపాదం. ఈ పర్యావరణం అంటే మరి యొక్క పొల్యూషన్ను మరి వెదజల్లేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ మైనింగ్ కానీ, తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద క్వారీలు కానీ, ఈ గనుల తవ్వకాలకు సంబంధించినటువంటి వాటి మీద ఈరోజు భారత్ శక్తి పేపర్ విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ఆర్టికల్ని మరి ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కళ్ళు తెరిచే విధంగా మరి ప్రభుత్వ అధికారులు కూడా దీనిపైన స్పందించే విధంగా వచ్చినటువంటి ఆర్టికల్ని ఇక్కడ మనం ప్రధానంగా ఈరోజు చూస్తున్నాము. అదే పర్యావరణ విధ్వంసకుల మరి వాళ్ళపైన మరి ఎన్బిటి ఉక్కుపాదం అనేటువంటి టైటిల్ తోటి ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈ గుట్టల్ని వీటన్నిటిని కూడా తవ్వకాలు చేస్తున్నటువంటిది. ఇది ఎక్కడనో కాదు, ఇది బండరావిరాల గ్రామం సర్వే నెంబర్ 268లో గనుల తవ్వకాలు, రాళ్లు పగలగొట్టే యంత్రాలు. ఇది బండరావిరాల గ్రామం సర్వే నెంబరు 268లో గనుల తవ్వకాలు మొదలుపెట్టారు. చూడండి, ఇక్కడ గీసీపీలు పెట్టి గుట్టలు మొత్తం పలగొడుతున్నటువంటిది, బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి తోతున్నటువంటి ఇది ఒక పొల్యూషన్ ప్రాంతం. మరి ఇక్కడ దీనిపైన అధికారులు ఏమంటుండ్రు, ఈ పర్యావరణాన్ని ఈ విధంగా మరి పొల్యూషన్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్, ఏం ఉక్కుపాదం అనే దాని మీద మరి ఇలా భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనం ఇక్కడ చూస్తున్నాం. ముందస్తు పర్యావరణ అనుమతి లేని తవ్వకాలు పూర్తిగా చట్ట విరుద్ధం. ఇప్పుడు ఇక్కడ జేసీబీలు పెట్టి గుట్టల్ని బలగొట్టి గుట్టల్ని పేల్స్తూ ఇలాంటి మరి తవ్వకాలు, గనులు తవ్వకాలు జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముందుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వీళ్ళు అనుమతులు తీసుకోవాలి. అవి లేవు అంటే ఇక్కడ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముడుపులేనా, లేక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటారు అనేది మనం ఇక్కడ లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అయితే చాలా ఉంది. పులిచెర్ల చెరువు పునరుద్ధరణకు తక్షణ ఆదేశాలు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అబ్దుల్లాపూర్ తహసీల్దార్ మరి పీసీబీ అధికారులకు, మైనింగ్ అధికారులకు ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు. రంగంలోకి దిగాల్సిన అధికార యంత్రాంగం. ఇక్కడ చూడండి, ఇది ఈ బండరావిరాల గ్రామం సర్వే నెంబర్ 268లో ఉన్నటువంటి గనుల తవ్వకాలు ఏదైతే తవ్వుతున్నారో వీళ్ళు ఎలాంటి పర్మిషన్ లేవు పొల్యూషన్ బోర్డు నుంచి. మరి ఇక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అబ్దుల్లాపూర్ తహసీల్దార్లకు, పీసీబీ అధికారులకు, మైనింగ్ అధికారులకు కూడా ట్రిబ్యునల్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఏమని ఇచ్చింది, వీటిని ఆపేయమని ఇచ్చిండ్రు. రంగంలోకి దిగాల్సినటువంటి అధికారుల యంత్రాంగం. ఇక్కడ చూడండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్లకు నోటీసులు ఇచ్చినటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ఇది నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టి ప్రకృతి వనరులను నిలువున మరి దహించేస్తున్నటువంటి అక్రమ గనుల మాఫియాపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీబీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట మండలం రావిరాల బండరావిరాల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి చిన్న రావిరాల గ్రామము సర్వే నెంబరు, ఇది చిన్న రావిరాల గ్రామంలో ఉన్నటువంటిది మరి 268 సర్వే నెంబర్లో సాగుతున్నటువంటి ఈ అక్రమ గనుల తవ్వకాలు, రాళ్లు పగలగొట్టేటువంటి క్రషర్లు, ఈ కార్యకలాపాలను తక్షణం నిలిపివేయాలని చెన్నైలోని దక్షిణ మండల జాతీయ హరిత ట్రిబ్యునల్ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇది ఏదైతే బండరావిరాల గ్రామంలో ఈ సర్వే నెంబర్ 268లో చేపట్టినటువంటి గనుల తవ్వకాలు, బండలను బలగొట్టుడు, గుట్టలను దొవ్వుడు, ఇలాంటి కార్యక్రమాలు మరి ఇక్కడ జాతీయ హరిత ట్రిబ్యునల్ చెన్నైలో ఉన్నటువంటి మరి వాళ్ళు తీర్పునిచ్చినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. ఇది ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండానే సాగినటువంటి ఏ ఒక్క తవ్వకం ప్రక్రియను కూడా చట్టబద్ధం చేయలేమని స్పష్టం చేస్తూ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అల్టిమేట్గా వీళ్లకు మరి ఆదేశించినటువంటి చూస్తున్నాము. ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఈ యొక్క బండరావిరాల్లో జరుగుతున్నటువంటి అక్రమ గనుల తవ్వకాలను ఇమ్మీడియట్లీ ఆపాలని చెప్పేటువంటి ఈ డిమాండ్ను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇది బండరావిరాల అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితి. దీనికి ఈ పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి వాళ్ళపైన ఎన్జీటీ ఉక్కుపాదం మోపేటువంటి ప్రక్రియ ఇక్కడ మొదలైంది. ఇది చూడండి, ఇది ఎక్కడ,
ఈ యొక్క ట్రిబ్యునల్ తీర్పు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరు అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ ఎంఆర్ఓ తక్షణమే క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి ఈ అక్రమ సామ్రాజ్యం పైన చట్టపరమైనటువంటి ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం. ఇక చూడండి, బండర అవిరాలలో ఈ గుట్టలను మొదలుగొట్టు బండరాలను మొదలుగొట్టు పేల్చుతున్నటువంటి ఈ దుమ్ముధూలికి సంబంధించినటువంటిది తక్షణమే ఆపాలని చెప్పి మరి ఆదేశాలు జారీ చేసినటువంటి మరి ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం. ముందస్తు అనుమతులు లేకుంటే అక్రమమే. అకిటి నిఖిల్ రెడ్డి పి ఇందిరారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై అప్లికేషన్ నెంబర్ 9/2022 న్యాయమూర్తి పుష్ప సత్యనారాయణ నిపుణుల కమిటీ సభ్యులు ప్రశాంత్ గరగావాతో కూడినటువంటి ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది. ఉమ్మడి పరిశీలన కమిటీ నివేదికలో వివిధ ప్రభుత్వ శాఖలు సమర్పించినటువంటి సాక్ష్యాలు ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించినటువంటి ట్రిబ్యునల్ అనుమతులు లేని గనులు, రాళ్లు పగలగొట్టేటువంటి యంత్రాలు, తారు మిశ్రమ యూనిట్లను, హాట్ మిక్స్ ప్లాంట్లను వెంటనే మూసివేయాలని ఆదేశించినటువంటి పరిస్థితి. ఇది ఈ కంకర కొట్టుడు, ఈ యొక్క చూర తయారు చేసేటువంటి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు ఈ పర్మిషన్ లేకుండానే తీసుకొని మిషన్లు పెట్టి పెద్ద పెద్ద బుల్డోజర్లు పెట్టి ఈ గుట్టలను రాళ్లను పగలగొట్టి వాళ్ళను కంకర చేసి ఒక పొడిని తయారు చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దీనికి ముందస్తు అనుమతులు లేవు. ఇక్కడ చూడండి, అకిటి నిఖిల్ రెడ్డి పి ఇందిరారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ ఇక్కడ చూడండి. నిఖిల్ రెడ్డి ఇందిరారెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ నెంబరు 9/2022 న్యాయమూర్తి పుష్ప సత్యనారాయణ. ఈ నిపుణుల కమిటీ సభ్యులు ప్రశాంత్ గరగవాతో కూడినటువంటి ధర్మాసనం తుది తీర్పును ఇక్కడ వెలువరించినటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ ఉమ్మడి పరిశీలన కమిటీ నివేదికలు వివిధ ప్రభుత్వ శాఖలు సమర్పించినటువంటి సాక్ష్యాలు ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ట్రిబ్యునల్ అనుమతులు లేని గనులు, రాళ్లు పగులగొట్టే యంత్రాలు, తారు మిశ్రమ యూనిట్లను, హాట్ మిక్స్ ప్లాంట్లను వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వాటిని మొత్తం కూడా నిలిపివేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక సుప్రీంకోర్టు తీర్పుల ప్రస్తావన ఆ వెసులుబాటు చెల్లదు. గనుల తవ్వకాలు లేదా పరిశ్రమలు ప్రారంభించిన తర్వాత పర్యావరణ అనుమతులు పొందడం పోస్ట్ పోక్సో క్లియరెన్స్ చట్టం కాదని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది సుప్రీంకోర్టు కూడా ఏమిచ్చిందంటే, మీరు ఏదైతే గనుల తవ్వకాలు మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందుగానే అనుమతులు తీసుకోవాలి, మొదలు పెట్టినాక కాదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి సలహాలు బాగా ఇచ్చింది. ఇక్కడ మీరు ముందు ఇస్తే పర్మిషన్ ఇవ్వరు, మీరు మొదలు పెట్టండి, తర్వాత ఎట్లాగో ఏదైనా నడిపించుకోవచ్చు, ఏదో మేనేజ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చాలా అత్యుత్సాహంతో చాలా తెలివిగా మంచి మంచి సలహాలు తీసుకొని ఈ యొక్క గనుల తవ్వకాలు మొదలుపెట్టినరు. మొదలుపెట్టినాక ఎట్లయినా కంప్లైంట్లు వస్తే మనం మేనేజ్ చేసుకోవచ్చు. ముందుగానే పర్మిషన్ ఇవ్వరు కాబట్టి అన్ని ఎన్ఓసీలు తీసుకురమ్మంటారు కాబట్టి మనం తేలేం. కాబట్టి ఈ లొల్లంత ఎందుకని వీళ్ళు ముందస్తుగా పర్మిషన్ లేకుండానే ఈ యొక్క గనుల తవ్వకాలు మొదలుపెట్టినటువంటి వాళ్లకు కోర్టు కూడా తీర్పు ఈ విధంగా ఇచ్చింది. ఇది మరి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే వనశక్తి కేసులో నిర్ధారించినటువంటి న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ నిబంధనలు ఉల్లంఘించినటువంటి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం కూడా చేయడం జరిగింది. ముందస్తు అనుమతులు లేకుండా సహజ వనరులను దోపిడీ చేయడం చట్టవిరుద్ధమని తేల్చింది. ఇక చూడండి, వనశక్తి ఒక కేసులో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలోనే ఒక తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు? ముందస్తుగా ఎలాంటి పర్మిషన్ లేకుండా గనుల తవ్వకాలు కానీ ఇట్లాంటివి చేపడితే ఇది చట్ట విరుద్ధము అని చెప్పి సహించేది లేదు ఎట్టి పరిస్థితులను స్పష్టం చేసినటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ముందస్తు అనుమతులు లేకుండా సహజ వనరులను దోపిడీ చేయడం చట్ట విరుద్ధం. ఇప్పుడు ఈ గనులు ఎవరైతే తవ్వుతున్నారో బండరావిరారులో జరుగుతున్నటువంటి ఈ యొక్క గుట్టలను మగలగొట్టి కంకరను తయారు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో ముందస్తు అనుమతులు లేకుండా చేసేది చట్ట విరుద్ధమైనటువంటి పని. ఇది దీనికి ఇప్పుడు భయంకరమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది. ఇక పులిచెర్ల చెరువు పునరుద్ధరణకు తక్షణ చర్యలు. అక్రమ తవ్వకాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి సహజ నీటి వనరులు, ముఖ్యంగా ఆ ప్రాంతంలోని పులిచెర్ల కుంట అంటే ఆ చెరువును తక్షణమే పునరుద్ధరించాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ప్రకృతికి జరిగిన నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి ఆ ప్రాంతాన్ని పూర్వస్థితికి తీసుకురావడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ పులిచెర్ల చెరువు ఏదైతే ఉందో వీళ్ళు ఈ గనులు తవ్వడం వల్ల దెబ్బతిన్నటువంటి చెరువును పునర్నిర్మాణం చేయడానికి ఖచ్చితంగా మళ్ళీ యథాస్థితికి తీసుకురావాలని చెప్పి ఈ యొక్క
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికార యంత్రాంగము యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టాలని స్పష్టం చేసినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక కాలుష్య నియంత్రణ మండలికి కఠిన ఆదేశాలు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి ముప్పుగా మారినటువంటి రాళ్లు పగలగొట్టే క్రషర్లు, తారు మిశ్రమ యూనిట్లపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎన్జిటి ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించినటువంటి యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలతో పాటు భారీగా పర్యావరణ పరిహారం కూడా విధించాలని సూచించింది. బాధితుల సుదీర్ఘ పోరాటానికి ఎన్జిటి తీర్పుతో ఎట్టకేలకు న్యాయం చేకూరినట్లయింది. ఇది ఇక్కడ చూడండి, ఇక వీళ్ళు కంకర, డాంబర్ తయారు చేసేది, కాంక్రీటు, ఇది మొత్తం కూడా ఈ గుట్టల్ని పగలగొట్టి ఇష్టం వచ్చినట్లు అనుమతులు లేకుండానే, అనుమతులు ముందస్తుగా తీసుకోకుండానే వీళ్ళు ఇట్లా పర్యావరణ దోపిడీ చేస్తున్నటువంటి వీళ్ళ మీద ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు తీసుకోమని చెప్పి మరి ఎట్టకేలకు న్యాయస్థానం మాత్రం ఈ యొక్క నష్టపరిహారం కూడా విధించినటువంటిది. వీటిని మొత్తం కూడా బ్లాక్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడికి గిప్పర్లను ఈ మొత్తం క్వారీని మొత్తం కూడా సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అనుమతులు లేవు, ఈ చెరువు పాడైపోయింది, దాన్ని అంచనా వేయాలి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాళ్ళంతా కూడా ఈ జరిగిన నష్టాన్ని కూడా వాళ్ళ చేత కట్టించాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇలాంటి పర్యావరణాన్ని విధ్వంసం చేసేటువంటి ప్రక్రియలు ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదని కోర్టు తీర్పు క్లియర్గా ఇచ్చింది. సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానము మరి ఈ యొక్క వన రక్షణ అంటే ప్రభుత్వ వీటిని రక్షించేటువంటి చట్టం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా ఏ క్వారీ, ఏ గనులు తవ్వినా ముందస్తు అనుమతులు లేకుండా చేసినటువంటి ఇలాంటి వాటి మీద యాక్షన్ చేయమని చెప్పినటువంటి మరి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఈ ప్రజలకు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పర్యావరణం కాపాడే దిశగా పనిచేయాలని అధికారులకు కూడా సూచనలు ఇస్తున్నారు. ఇలాంటి తవ్వకాలు ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో ఇలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా తవ్వేటువంటి వాటి మీద మరి సీరియస్గా యాక్షన్ ప్లాన్ చేయాలన్నటువంటి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని ఎవరైతే ఇలాంటి గనులు తవ్వకాలు చేపట్టేటువంటి అక్రమార్కులు ఉంటారో వాళ్ళ గుండెల్లో మరి గుణపం దింపేలాగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక కూడా భవిష్యత్తులో ఇలాంటి పొల్యూషన్ ఇలా చేయకుండా ఇలాంటి వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని మరి రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడ జరిగినా కూడా వీటిపైన పర్మిషన్ లేనటువంటి వాటిని వెంటనే మూసివేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోను మరి ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది అందరికి చేరవేసే విధంగా మీరు షేర్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.